హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరి కాసేపట్లో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల లిస్ట్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు వేలకు చెల్లించడంపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా ఈసారి ప్రభుత్వ ప్రత్యేక నిర్ణయాల వల్ల కొన్ని శ్రేణుల ఉద్యోగులు ఒక రోజు ముందుగానే జీతాలు అయితే పొందనున్నారు. ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా కొన్ని ప్రత్యేక శాఖల సిబ్బందికి జనవరి 1వ తేదీకి ముందే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న దాదాపు 15,000 మంది సిబ్బందికి మంగళవారం అనగా ఈరోజు డిసెంబర్ 31నే జీతాలు అందించనున్నారు. సాధారణంగా వీరికి బుధవారం అనగా జనవరి 1న జీతాలు జమ అవ్వాల్సి ఉండేది. అయితే కొత్త సంవత్సరం సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుగానే జీతాలు అయితే చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ఉద్యోగులు మరియు పెన్షన్ల చెల్లింపులు రాష్ట్రంలోని ఇతర శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ప్రస్తుతం ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయండి. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ రేపు అంటే జనవరి 1న లేదా 2వ తేదీ ఆలస్యమైతే 2వ తేదీన ఖచ్చితంగా జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ చేయనున్నట్లు సమాచారము. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీతాలు మరియు పెన్షన్లు కాలం మేరకు చెల్లించే విధానం కొనసాగుతోంది. సకాలంలో ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా పండుగలు ప్రాధాన్యత గల రోజుల్లో ఒకరోజు ముందుగానే జీతాలు చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఈరోజు డిసెంబర్ 31నే జీతాలు చెల్లించేందుకు సోమవారం నాడే ఉత్తర్వులైతే విడుదలయ్యాయి. ఈసారి కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని పలు శాఖల సిబ్బందికి ముందస్తు జీతాలు అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంచుతోంది. మిగిలిన ఉద్యోగ పెన్షనర్లు కూడా మరికొన్ని రోజుల్లో వారి జీతాలు, పెన్షన్లు ఖచ్చితంగా అందుతాయని అయితే సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఈ విధంగా ఉందండి. సో బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.